పట్టణాలలోకి వచ్చి పనులు చేసుకొని పోయేటోళ్ళకే కాదు, పట్టణాలలో బతుకుతున్నోళ్ళకి కూడా ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. ఏంటిదంటారా? మీరే చూడుండ్రి ఇక. ప్రపంచంలో ఎవడెవడో కొట్టుకుంటా అంటే మనకేండుడేందో ఏమో అని మాట్లాడుకునే తట్టే అయిందట హాస్టల్లో ఉండేటోళ్ళ పరిస్థితి. ప్రతిరోజు కావాల్సిన కమ్మటి తిండి తినేటోళ్ళు ఇప్పుడు నోరు కట్టేసుకున్నట్టు అయిష్టంగా తింటున్నారట. కమర్షియల్ గ్యాస్ బండల రేట్లు పెరుగుడే కాదు, సప్లై కూడా చక్కగా లేనందుకు గచ్చిబౌలి ఐటీ ఏరియాలలో హాస్టళ్లు నడిపేటోళ్ళు పెట్టే తిండి మార్చేసిండ్రట. డీప్ ఫ్రైలు, రోస్ట్ ఏపుళ్ళు, నాలుకే నకనకలాడే తిండి దొరకాలనంటే ఇప్పటి నుంచి కుదరది. ఇన్ని రోజులు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టే చెప్పేసిండ్రట కస్టమర్లకు. మీరు కోరింది కావాలంటే కోసి వండి పెట్టే ఓపిక మాకున్నది, కానీ పొయ్యి ఎలిగేతానికి గ్యాస్తోని పెద్ద గండం అవుతున్నది. కాబట్టి అర్థం చేసుకొని మెద్లుండ్రి అన్నట్టు చెప్పిండ్రట. మరి అంతే కదా, ఐటీ జాబులు చేసేటోళ్ళు అంటేనే కావాల్సింది కాయిస్ వడి తెప్పించుకునేటోళ్ళు. ఎంత ఖర్చు అయినా వెనక అడిగయ్యరు. అసొంటోళ్ళను అప్పుడు ఎవల తరం కాదు. అందుకే జర అర్థం చేసుకోండ్రి అని బతిలాడుతున్నారట. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు కట్టెల పొయ్యి మీద ఉడికిచ్చే ఉపాయాలు చేస్తున్నారట కొన్ని దిక్కులల్లా. మరోపక్క ఇండక్షన్ కుక్కర్లు, కరెంటు కుక్కర్లు ఎక్కువ గిరాకీ పెరిగి మస్తు అమ్ముడు పోతున్నాయట యుద్ధం కారణంగా. చూసిండ్రా యుద్ధం వల్ల ఎన్నెన్ని తిప్పలో. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో. మోడీ సారు యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపినట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల యుద్ధాన్ని ఆపి మన గ్యాస్ కష్టాలు తీరిస్తే మంచిగా ఉండు కదా. మరి ఎప్పుడు ఆలోచన చేస్తాడో ఏం పాడో.